హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కేకేడి ట్విన్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్షిప్ డే వ్లాగ్ అన్నమాట. సో ఫ్రెండ్షిప్ డే రోజున అందరూ నువ్వైతే ఎవరిని కలుస్తారా? మరి పొద్దున్న ఏ ఏదైనా సార్ ఫ్రెండ్షిప్ డే రోజున ఎవరిని కలుస్తారా? ఫ్రెండ్స్ నే కలుస్తారు వెళ్ళి. అంటే ఏదో అడగాలని అడిగావు కదరా, ఏదరా అంటే మీరంటే పెద్దోళ్ళు నా మీద చేతిలో స్పృంచుంటారు, నేనైతే పనుల్లో పక్కన పాడేస్తారు కదా. అవునరా, ప్రతి వీడియోలో వాళ్ళు చూస్తున్నారా ఎవరిని తొక్కుతున్నారు. సరే కానీ తొక్కేసుకోవడానికి మనమే వాడుకోవాలి. సో అయితే ఈ వ్లాగ్లో ఏంటంటే అండి, మేము అంటే ఫ్రెండ్షిప్ డే కాబట్టి మేము అంటే మా ఫ్రెండ్స్ అందరితో కలిసి మేము చేసిన రచ్చ గోళ అంతా కూడా మీకు చూపించడానికైతే మేము వచ్చేస్తాము. సో దానికి తోడు మేము ఏంటంటే వైజాగ్ లో ఒక స్పెషల్ చోటుకైతే మేము వెళ్తాం జరిగింది. ఆ చోటు అంటే మీకు వీడియోలో కూడా చూపిస్తాము. ఒక సర్ప్రైజ్ పర్సన్ అయితే రేపు వస్తారనమాట. సో దానికి కూడా మేము మీకైతే చూపించడానికి ట్రై చేస్తాం 90%. సో ఇంకా లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫైనల్లీ మేమైతే సామర్లకోట రైల్వే స్టేషన్కి అయితే వచ్చామన్నమాట. యాక్చువల్గా మా ట్రైన్ 4:30కి రావాలి, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 4:30కి రావాలి. కానీ 8 అవుతున్నా సరే ఇంకా ట్రైన్ రాలేదన్నమాట. ఆ రోజు మాకు చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ అయితే అయింది. ఇంత లేట్ దగ్గర 5 hours డిలేలో ఉందన్నమాట ట్రైన్. సో ఇంకా ట్రైన్ రావట్లేదు. ఇంకా చాలా అంటే చాలా మొత్తం అట్టకాలకి అయితే మా ట్రైన్ అనస్పెక్ట్ అయితే ఇచ్చారు. రామ్మ చూడండి ఎలా నడుచుకుని వెళ్తున్నాడు. ఎట్ లాస్ట్ గా దిగ్గో మా ట్రైన్ వచ్చిందనమాట, గరీబ్ రథ్. సో ఈ ట్రైన్ అయితే ఆల్మోస్ట్ 4.5 hours డిలేలో ఉంది. ఈ ట్రైన్ ఎంతమంది ఎక్కారో కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వరకు తిరుగుతుంది అనమాట. సో మా బెర్త్లు వచ్చేసరికి అవన్నమాట, చక్కగా ఏసీ బెర్త్లో రాగానే మా వాడు ఛార్జింగ్ పెట్టి ఇంకా తెలుసు కదా పులిహోర కలపడం, పెద్ద అంకులతో పులిహోర కలిపేస్తున్నాడు అనమాట. సో వాళ్ళు మా ఎదురు కో ప్యాసింజర్స్ వాళ్ళు అనకాపల్లిలో డ్రాప్ అవుతున్నారు. సో వాళ్ళకి సెండ్ ఆఫ్ అవ్వడానికి అయితే వెళ్ళాము. సో వాళ్ళైతే చాలా అంటే చాలా చక్కగా మాకు మాట్లాడారు అనమాట. వాళ్ళు కూడా ట్విన్స్ అంట. సో చక్కగా మాట్లాడారు. మాకేంటంటే ఇప్పుడు వైజాగ్ అవుట్స్కట్స్ లో నియర్ టు 1 kilometer ఉందనక ట్రైన్ మీద ఒకే ట్రాక్ మీద ఎదుట సోంపేట నుంచి వస్తున్న ప్యాసింజర్ ట్రైన్ ఒకటి, దాని వెనకాల గరీబ్ రథ్ ట్రైన్ ఒకటి, దాని వెనకాల వందే భారత్ ట్రైన్ ఒకటి అయితే ఆగున్నాయి. సో ఇది ఎదురున్న ప్యాసింజర్ ట్రైన్ లో మాకు ఇంకో ట్విన్స్ అయితే తగిలారు. మా ఫ్రెండ్స్ అయినటువంటి మన రామరాజు లక్ష్మణరాజు అన్న వాళ్ళు. సో అక్కడి నుంచి 1 kilometer మేము నడుచుకుంటూ వైజాగ్ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళడం జరిగింది అనమాట. ఇంతకీ ఏమైంది వైజాగ్ రైల్వే స్టేషన్ వల్ల ఏమైంది, ఎందుకు ఇంత డిలే అయింది అని చూస్తే, వైజాగ్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 4లో తిరుమల ఎక్స్ప్రెస్ అనేది ట్రైన్ ఒకటి ఫైర్ కి గురైంది అనమాట. అది కొంచెం చాలా వరకు 3 bogies వరకు మనకి కాలిపోయాయి బాగా. సో అదైతే మీకు చూపించడానికి ట్రై చేస్తాము. సో ఇది అనమాట కాలిపోతున్న ట్రైన్ అనమాట. అది మొత్తం అక్కడి నుంచి మేము రైల్వే స్టేషన్ నుంచి సిఎంఆర్ సెంట్రల్ మధ్యపాలెంలో ఉన్న సిఎంఆర్ సెంట్రల్ కి అయితే వచ్చాము. సో అక్కడ సిఎంఆర్ సెంట్రల్ అలా తిరిగి షాపింగ్ చేసి అక్కడ 90 ఎక్స్పీరియన్స్ చేసాం అనమాట. 90 ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో 90 ఎక్స్పీరియన్స్ తో మా ఊడు అక్కడ కూడా ఫన్ అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత సినిమా ఎలా ఉందో ఆడియన్స్ ఉంటుందని చెప్పి చిన్న ఫన్ అయితే చేశారు. వాళ్ళైతే లిటరల్లీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం, జోక్స్ వేసుకున్నాం లోపల. సిఎంఆర్ సెంటర్ లో ఆ రోజు ఫ్రెండ్షిప్ డే అవడంతో చాలా అంటే చాలా క్రౌడ్ అయితే ఉంది. దాని తర్వాత వైజాగ్ లో ఉన్న మోస్ట్ ఫేమస్ రెస్టారెంట్ అయినటువంటి ముంతాజ్ హోటల్ ముంతాజ్ కి వచ్చాం. ఎంతమంది ఈ ముంతాజ్ హోటల్లో ఫుడ్ టేస్ట్ చేశారో కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. మేమైతే వెళ్ళగానే మెనూ ఫాస్ట్ గా చెక్ చేసేసి సూప్ అయితే ఫస్ట్ ఆర్డర్ చేసాం అనమాట. సో వాడు సూప్ తెచ్చే లోపు మేము సూప్ అయితే అలా టేస్ట్ చేస్తూ ఉన్నాము. సూప్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చికెన్ కార్న్ సూప్ అయితే ఆర్డర్ చేసాము, అదైతే చాలా బాగుంది. దాని తర్వాత మేము బిర్యానీ ఆర్డర్ చేసాం. ఆ బిర్యానీ తిన్నాక మేము ఫైనల్లీ నోవోటెల్ కి అయితే రీచ్ అయిపోయాం. నోవోటెల్ కి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? జస్ట్ వెయిట్ ఫర్ మినిట్ అండి, మీ గురించే ఒక సర్ప్రైజ్ ఉంది. సో నోవోటెల్లో మేము అందరూ రీల్స్ చేసుకుంటూ అక్కడైతే అందరూ చేస్తున్నాం. లాస్ట్ కి వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ పర్సన్ అయినటువంటి మన ఉస్తాద్ రామ్ పోతినేని గారు అయితే నోవోటెల్ కి రీచ్ అయ్యారు. సో ఫస్ట్ కార్ లోంచి అలీ కామెడీ కింగ్ అలీ అయితే దిగారు. దాని తర్వాత మన అదుగో ఉస్తాద్ రాపో అయితే మనకి వైజాగ్ లో ల్యాండ్ అయిపోయారు అనమాట. నోవోటెల్ కి వచ్చేసారు. సో అక్కడి నుంచి మేము ప్రీ రిలీజ్ ఈవెంట్ డబుల్ స్మార్ట్ ప్రీ రిలీజ్
ఆడియో లాంచ్ కి అయితే మేము వెళ్ళడం జరిగింది. ఫస్ట్ అలీగర్ స్పీచ్ స్టార్ట్ అయ్యింది. అలీగర్ స్పీచ్ అయితే విన్నాం. తర్వాత 2 సాంగ్లు విన్నాం. లిటరల్లీ సాంగ్ అయితే సూపర్ ఉన్నాయి. ఎవరికి ఏ సాంగ్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియచేయండి. అండ్ తర్వాత రామ్ గారికి సంబంధించిన మన ఉస్తాద్ ర్యాపో NH6 స్టార్ రామ్ పోతినేని గారిది ఒక ఏవి అయితే వాళ్ళు ప్రజెంట్ చేశారనమాట. ఏవి అయితే గూస్ బంప్స్ వస్తున్నాయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ తర్వాత మన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు, అండ్ ఈయన కూడా నేను నాకు మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్స్ లో వన్ ఆఫ్ ద డైరెక్టర్ అనమాట. వే ఆఫ్ టేకింగ్ కానీ, వే ఆఫ్ డైలాగ్స్ కానీ, రిటర్న్ అదంతా నాకు చాలా అంటే చాలా ఇష్టం. నాకైతే నిజంగా ఆయన లైవ్ లో చూస్తున్నట్టు అనిపించింది ఆ వీడియో చూస్తున్నంత సేపు కూడా. ఫ్యాన్స్ హీరోకి ఎలా అయితే ఫ్యాన్ బేస్ ఉంటారో డైరెక్టర్ కూడా అంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్నారంటే అది కేవలం పూరి జగన్నాథ్ గారు మాత్రమే. దాని తర్వాత మన వన్ బై వన్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ తర్వాత మన యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనమాట. యాక్టర్ స్పీచ్ అయితే వచ్చారు ఆర్టిస్టులు. అండ్ అదిగో మన హీరోయిన్ కావ్య గారు అయితే స్పీచ్ ఇచ్చారు. ఆఫ్ కోర్స్ హిందీలో ఇచ్చారు, మనకి హిందీ రాదనుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆవిడ ఏదో చెప్పేసిన తర్వాత మన ర్యాపో గారు ఎప్పుడు వస్తారు, ఆయన ఎప్పుడు మాట్లాడతారని చాలా ఎగరికి వెయిట్ చేస్తాం. దాని తర్వాత వంశీ గారు వీళ్ళందరూ టెంపర్ వంశీ గారు వీళ్ళందరూ అయితే మాట్లాడారు. అదిగో లాస్ట్ కి మన ఉస్తాద్ ర్యాపో గారు అయితే స్టేజ్ మీదకి వచ్చేసారు అనమాట. ఆయన మాట్లాడే స్పీచ్ కోసం మేము అందరం చాలా అంటే చాలా ఎగరగా వెయిట్ చేసాం. ఆయన లాస్ట్ లో మా కొంత చోట్ చింత అనే ఒక డైలాగ్ చెప్పారు అనమాట. అదైతే పీక్స్ అనమాట, వన్ ఆఫ్ ద ఫేవరెట్ డైలాగ్ అనమాట అది. సో దాని తర్వాత వాళ్ళందరూ ఫొటోస్ తీసుకొని స్టేజ్ మీద దగ్గర నుంచి అక్కడి నుంచి మేమైతే బయటకు వచ్చేసాం అనమాట. నిజంగా మాకు ఆ ఫ్రెండ్షిప్ డే మాకు చాలా అంటే చాలా స్పెషల్. అండ్ ఈ సినిమా డబుల్ స్మార్ట్ సినిమా ఒక మంచి హిట్ కావాలని, మంచి బ్లాక్ బస్టర్ కావాలని ఆఫ్ కోర్స్ అయిపోతుంది అనుకో, ఎందుకంటే వెనకాల ఉన్నది మన డాషింగ్ డైరెక్టర్ కాబట్టి. సో మంచి హిట్ కావాలని, మంచి కలెక్షన్స్ రావాలని మేమైతే అనుకుంటున్నాము. నేనైతే పక్క వచ్చేస్తుంది. సో ఈ సినిమాకి August 15th అయితే మన థియేటర్స్ లో రాబోతుంది. అందరూ థియేటర్స్ లో చూడండి, ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. అండ్ రామ్ పోతినేని గారి స్పీచ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ మా ఫ్రెండ్షిప్ డే ఇలా ఎంజాయ్ చేసాం అన్నమాట. సో వైజాగ్ లో మేము చేసిన గోల్ అయితే అలా ఉంటది అనమాట. మేము వైజాగ్ లో మీట్ అయ్యాం మన NH6 స్టార్ రామ్ పోతినేని గారు అనమాట. అరే నేను ఒకటే అడుగుతాను రా, నీకైతే ట్రైలర్ అనిపించింది చెప్పు. సో ట్రైలర్ మన డబుల్ స్మార్ట్ స్టైల్లోనే చెప్పుకుంటాం కనుక చింత అన్నమాట. సో నిజంగా ట్రైలర్ అయితే నాకైతే అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి. ట్రైలర్ గురించి మాట్లాడుతున్నప్పుడు నిజంగా ఈ సాంగ్స్ పరంగా, ట్రైలర్ పరంగా అయితే పూరి జగన్నాథ్ సార్ యు రాక్ ఇట్. అంతే రామ్ గారు పర్ఫార్మెన్స్ అయితే ఇంకా ఇచ్చి పడేశారు అంతే. సో మేమైతే August 15th కోసం చాలా అంటే చాలా ఎగరిగా వెయిట్ చేస్తున్నాం అనమాట. నేను కోసం అయితే రెండు రీజన్స్ కోసం వెయిట్ చేస్తాను నేను. ఏంటో అది ఫస్ట్ది మన రామ్ పోతినేని గారి స్మార్ట్ శంకర్ 2 అయినటువంటి డబుల్ స్మార్ట్ మూవీ గురించి చూస్తాను. రెండోది ఏంటో అడగవా, అది చెప్తావు కదా అని. అంటే రెండోది స్కూల్ పిల్లలు చాక్లెట్లు బిస్కెట్లు తెస్తారు కదా ఆయితుందామని. మనిషికి ఇంత సిగ్గు అనేది ఉంటుంది రామనుకుంది ఏంటి, నువ్వు మనకేం నన్ను కలప, నాకుంది ఎంత కలుగుతా అంత ఉంది నాకు కొద్దిగా ఇవ్వడం. సరే బయటకి ఇచ్చిన ఉంటా తీసుకొచ్చేస్తాను. సరే అట్టే నీ వాటము అంతే. సరే ఇదంతా కాదు, మనం వీడియో చేసిన తర్వాత కొట్టుకోవచ్చు కానీ. సో అదండి వైజాగ్ లో మేము చేసిన గోల. సో మేము అంటే యాక్చువల్ గా ఒక్కొక్కసారి అంటే రామ్ గారి ప్రోటోకాల్స్ వల్ల కొన్ని చోట్లకి మొబైల్ అయితే తీసుకెళ్ళలేకపోయాం. సో ఆయనతో మాట్లాడేది అది మాక్సిమం వీడియో తీద్దామని అనుకున్నాం. బట్ ఏంటంటే బయట ఉన్న బౌన్సర్స్ సో ఫోన్స్ నాట్ అలౌడ్ అండి. సో సార్ కాస్ట్యూమ్ లో ఉన్నారు. సో కాస్ట్యూమ్ లో ఉన్నప్పుడు వీడియోస్ కానీ ఇదేమి ఇవ్వకూడదని చెప్పారు. సో
సో అందుకని ఇప్పుడు ఏంటంటే సమ్ ప్రోటోకాల్స్ వల్ల మొబైల్స్ అయితే పట్టుకెళ్ళడం జరగలేదు. బట్ ఏంటంటే మాక్సిమం ఎంతవరకు మీకు చూపించాలి అంతవరకు మా వైజాగ్ లో మేము వెళ్ళిన ట్రైలర్స్ ఇంకెవరైనా సరే డబుల్ స్మార్ట్ ట్రైలర్ చూడకపోయింటే ఆబ్వియస్లీ అందరూ చూస్తుంటారు. ఎందుకంటే మన పూరి జగన్నాథ్ గారి మూవీ అంటే ఆ మాత్రం మరి అందరికి ఒక చిన్న చిన్న పజిల్ లాంటిది చూద్దాము. సో పూరి జగన్నాథ్ గారి కెరీర్ లో మీకు నచ్చిన ద బెస్ట్ ఫిల్మ్ ఏంటనేది కామెంట్ లో పెట్టండి. అండ్ నా వరకు నా బెస్ట్ ఫిల్మ్ ఏంటంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బద్రి. నువ్వు నంద అయితే బద్రి అంటే అలా ఉంటదండి. అంటే ఈ మా వాడు పాకెట్స్ అన్ని తిరిగి కొట్టేస్తాను అనమాట. సో అయితే ఆ పూరి జగన్నాథ్ గారి ఆ క్రియేటివిటీ ఏంటి అబ్బా ఆయన గురించి అసలు నాకైతే. అండ్ అలానే పూరి జగన్నాథ్ గారి ఫిలిం లో ఆయనకి ఇప్పుడు దాకా తీసిన ఫిలిం లో మీకు నచ్చిన డైలాగ్ కింద కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. అండ్ టిల్ దెన్ ఇంకా ఫర్ మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ కనుక ఇది ఇప్పుడే ఫస్ట్ టైం చూసినట్టయితే ఇంకా ఫర్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్.